పంచేస్తూనే చించేస్తాడు, కామెడీలో మనల్ని ముంచేస్తాడు, ఇంకేం చేస్తాడు పిలుస్తే వచ్చేస్తాడు. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. అనసూయ లాక్డౌన్ కు ముందు శేఖర్ మాస్టర్ రోజా గారు డాన్స్ చేసినట్టుంటది మా కెమిస్. లాక్డౌన్ తర్వాత రాకేష్ మాస్టర్ పుల్లయ్య డాన్స్ చేసినట్టుంది నా పరిస్థితి. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే అది అనసూయ కోసం ఎదురు చూస్తున్నాడని ఎంతమందికి తెలుసు? వ్యాక్సిన్ వచ్చినా వికటిస్తుంది, అనసూయ రాకుండా నటిస్తుంది తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో చూస్తేనే కిక్, అనసూయ ఆది స్కిట్ లో చేస్తేనే కిక్కు. అసలు ఆదికి అనసూయ లక్కు ఇవన్నీ చెప్పాలి తప్పదు. బికాజ్ ఆఫ్ చెక్కు. అయినా మీరు చిన్నప్పుడు ఏం చదువుకున్నా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇలా కదా. కానీ నేను చిన్నప్పుడు ఏం చదువుకున్నానో తెలుసా? ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది, ఈ అంటే ఇక్కడ, ఈ అంటే ఈడు జోడు. అది ఓవర్ అనిపిస్తుంది కదా. అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నది. క్యారివ్యాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తింటానికి అని చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలి వేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలి వేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి. నువ్వు చాలా మారిపోయావు. అది నేను మారిపోయానా? ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ వేసి కాసేపు ఉయ్యాలుకి వెళ్ళావు కానీ కాసేపు అయినా నాతో మాట్లాడేవా నువ్వు? అది కాదా? ఎవరు మారిపోయారు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేసి పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటది, జడ్జిమెంట్ అప్పుడు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటదని నీకు తెలుసు కదా. నువ్వు డల్లుగా అడిగితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ గ్యాప్ లో మిస్ అవ్వదా? గ్యాప్ అంటే గుర్తొచ్చింది. ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా నంబర్ మారి చాలా రోజులైంది. అయినా ఈ రోజు ఎందుకు ఫోన్ చేసావు? నంబర్ దొరక్క? గెస్ట్లు ఎవరో దొరక్క చూసావు, దేవదాస్ లాగా అయిపోయాను. దేవదాస్ లో వచ్చానైతే వచ్చావని కుక్కేది కుక్క వెనక మైకి పెట్టుకుంటుంది, వస్తుంది. అయినా నీతో నాకు మాట్లాంటి. అనసూయ ఇదేమిటో తెలుసా? పేపరు. అదే బేసిక్ గా ఇది అందరూ చూడడానికి నోట్ బుక్ లో ఒక రఫ్ పేపర్ అనుకుంటారు, కానీ స్కిట్ లో దీన్నే డాక్టర్ సర్టిఫికెట్ అంటారు. తెలుసా నీకు? ఓ ఏమంటే నేను ఈ ఒక్క రోజే బతుకుతాను అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. కెమెరా కోసం ఇచ్చావా, నా కోసమే ఇచ్చావా? ఏంటది అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? భరద్వాజ్ గారికి తెలుగు సరిగా రాదు కాబట్టి. అయినా ఈ ఒక్క రోజే నేను బతుకుతానన్నాను కదా, ఈ రోజైనా నాతో ఉంటావా? సరే ఉంటావు కదా. తాగి నడవలేకపోతున్నాను, నన్ను ఆ బెడ్ దాకా తీసుకెళ్ళగలవా అనసూయ? అబ్బా తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఈ పాట నేనే ఇచ్చింది కాదు, పాటలు వేసేవాడి పర్సనల్ ఫీలింగ్స్ అనుకుంటా మన మీద రుద్దుతున్నాడు. అక్కడి వరకు నడవగలుగుతావా? ఇలా చెయ్యలే గానీ చైనా వరకే నన్ను నడుస్తున్నా. కూర్చో కూర్చోమంటే కూర్చోవేంటి? నేను కూర్చుండిపోతే నువ్వు వెళ్ళి కూర్చుండిపోతావేమోనండి. మాట ఇచ్చా కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటా. నువ్వు ఈ మాట ఇచ్చినప్పుడు వచ్చిన ఆనందం నాకు టీమ్ లీడర్ ఇచ్చినప్పుడు కూడా రాలేదమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఎక్కడా అరే నేను జీడిపప్పు అడిగితే కనీసం వేరుశనగ పప్పు అయినా ఇస్తారనుకో, మరి కందిపప్పు ఇచ్చారేంట్రా? నా చేత్తో కందిపప్పు ఇచ్చిన జీడిపప్పు లాగే ఉంటుంది, అది తిను. ఇంకా నయ్యం గన్నేరు పప్పు తినిపించి జీడిపప్పు లాగే ఉంటుందని తినమని చెప్పలేదు. ఏమిటి అనసూయ, సరే నీకోసం ఒక పప్పు. కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో, తల మీద జీడిపప్పు రాయమంటావా? నువ్వు తల మీద ఏదో ఒకటి రాయాలనే పేపర్ మీద తలనొప్పి అని రాసి ఏదో ఒకటి రాసి. నీ రుణం ఎలా తీర్చుకోవాలనసూయ? నీకేం కావాలి?
ఖరీదైనది నీవడిగేది అది నిరుపేదకెలా దొరికేది ఈ నిరుపేదకెలా దొరికేది మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా అందగత్తెల పోటీ మనో గారు అది ఎవరు వీళ్ళు? ఇందాక కుక్క వెనక మైకు పెట్టుకుంటుందా? వీటిలో ఏది కుక్కో నువ్వే తెలుసుకో, నాకు సంబంధం లేదు. అది ఆ, ఈ రోజుతో నువ్వు చనిపోబోతున్నావు అని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ రోజే నాతో పిల్లలు కనాలి. ఇప్పుడు ఈ రోజే పెళ్లి చేసుకుని ఈ రోజే పిల్లల్ని ఇవ్వాలి. నేను ఏమన్నా పిండి మరేస్తానంటే మరయ్య గానీ పిండి ఇవ్వడానికి. మీతో మాట ఊపిరి అది గుండె అనుకున్నారా పిండి అనుకున్నారా ఏంటి? పరోటా చేస్తున్నారేంటి? జరగండి. ఇంకా నొప్పి ఇక్కడ అన్నాను కాబట్టి సరిపోయింది. తగ్గిందా నొప్పి? అది ఆక్సిజనే వచ్చి ఊపిరిచ్చాక ఆడకుండా ఉంటుందా? కొంచెం చలిగా ఉంది. అయ్యో, అంటే దుప్పటి కప్పినా కూడా చలి తగ్గట్లేదు. మరి ఏం చేయాలి? సినిమాలు చూడవా నువ్వు? నేను సినిమాలు చూస్తాను, దుప్పట్లోకి నేను రానా? రా, కప్పేసి బెడ్తో సహా తీసుకెళ్ళిపోతా. నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఏంటి? నాలాగా ఈ ఒక్క రోజు మాత్రమే బతికే వాళ్ళు, వాళ్ళతో నేను గడపాలని ఉంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము దుప్పట్లు వేసుకుని వచ్చారు, అక్కడి నుంచి లేచి వస్తున్నారా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మేము ఈ రోజే పోతున్నాం. ఈసారి ఏ ఊరుకో, ఈసారి ఏ ఊరుకో. చూడలేకండి సార్, మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం. మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం సార్. షాపింగ్ కూడా వెళ్ళిన మహిళలను, స్టార్ మహిళలకు తీసుకెళ్తే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు అన్ని ఇస్తున్నారు మీరు. అయినా బతికి ఏం చేస్తారా మీరు? మేము అన్ని మానేసి మా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నేను అన్ని మానేసి నా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరెక్కడికి? మైక్ తీసేసి ఎర్రగడ్డకి వెళ్దాం అనుకుంటున్నా. అయినా మీరు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏమైంది మీకు? నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. నీకు బ్రెయిన్ ఉందని చెప్పడానికి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకున్నావు కదరా నువ్వు. నా జాతకం ఎంత సార్, ఇలా తగలడింది. ఏది నమ్మరు. నువ్వెందుకు బాధపడుతున్నావురా? ఎగ్జిబిషన్ అంతా చూసేసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ దగ్గర దొరికావు నువ్వు. అది కాదా? అది నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది, చెప్పేది కాదు, అది తీరేది కాదు. ఎలాగా మీరు చనిపోతున్నారు కాబట్టి మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, మీ ఇద్దరం తీరుస్తాం. మీరు తీరుస్తాం అన్నప్పుడే చచ్చారు వాళ్ళు. ఇలా రండి. మాకు ఎలాంటి కోరికలు వద్దు. ఏదైనా ఇలాగ రేపు చచ్చిపోతున్నాం కదా, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏదో పర్ఫార్మెన్స్. ఇదిగో ఈ పక్క వీధిలోనే గారడీ జరిగిందంట, చూద్దామా? ఇప్పుడు గారడీ అంటే థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేస్తారు, అదే ఈ బెడ్ మీద బ్యాలెన్స్ చేయటం. అవి కాదు సార్. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న ఈ మధ్య గుట్టు రట్టు. వీడు నా కిట్టు గాడు, వీడిని నేనే చూసుకుంటా. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు కంటిన్యూగా వేసుకుంటారు. అరే భలే 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 తిప్పుతుంది. ఇందులో గారడీ ఏంటో తెలుసా? తెలుసు. ఒకప్పుడు అది లారీ టైరు తిప్పి తిప్పి అది తగ్గింది కానీ ఇది తగ్గట్లేదు, అదే గారడీ. ఈ పాముని కష్టపడి పట్టుకున్నాను. తర్వాత మాకు శాపము తగిలి పిల్లలు కూడా పుట్టలేరు. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది? ఈ పాములో విషయం లేదు, మీలో విషయం లేదు అని అర్థమైంది. ఇప్పుడు మా గారడీ మామూలుగా ఉండదు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కచ్చిపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. మీ గారడీలు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వద్దు. 10:30 అయింది, మేము పోయే టైం అయింది, మీరు వెళ్ళిపోవచ్చు. అబ్బా, నాకేదో దగ్గర పడినట్టు, అవునండి, ఊపిరి పోతున్నట్టు. మీరు దేనికోసం చూస్తున్నారు? అదే ఏం లేదండి, ప్రతిసారి ఒక లాస్ట్ లో వచ్చి రిపోర్ట్స్ మారిపోయినాయి, మీరు బతికే ఉంటారని చెప్తారు కదా, వాడి కోసం వచ్చేసాడు. రిపోర్ట్స్ మారిపోయి బాబు. అమ్మాయి అదే ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా. మీ దురదృష్టం ఏంటంటే మారిపోయిన రిపోర్ట్స్ కూడా మీరు ఈ రోజే చచ్చిపోతున్నారని ఉన్నాయి. అయ్యో, సూర్యుడే సెలవని అలసిపోయేనా. మనో గారు చాలా బాగుంది, ఫెంటాస్టిక్ క్యారెక్టరైజేషన్స్, వెరీ నైస్.
రోజా గారు సూపర్ గా ఉంది అనసూయ. థ్యాంక్ యూ రోజా గారు. ఎప్పుడు ఆది నీ కాంబినేషన్ సూపర్. Thank సో అన్ని కూడా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ ఎపిసోడ్స్ మీరు చేసిన ఇద్దరివి. చాలా రోజుల నుంచి వెయిటింగ్ అందరూ కూడా మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా అని. సో ఆదికి లక్కీ అనసూయ అని అర్థమైపోయింది. సూపర్, చాలా బాగుంది.